చెల్లించుకుంటున్నాం నాయన. అద్భుతకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రములు. అక్షయుడా, అదృశ్యుడా, అనంతుడా, వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా పక్షాన మీరు సూర్యుని వలె బయలుదేరిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆది అంతమునై ఉన్నవాడా, అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రాతకాల సమయంలో ప్రభా నా తండ్రి 3 గంటల నుండి నీ బిడ్డలు అయ్యా మోకరించి ప్రార్థిస్తుండగా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా బిడ్డలను బహుగా దీవించమని వేడుకుంటున్నానయ్యా. అవును తండ్రి, తగిన సమయం ముందు జవాబులు అనుగ్రహించే దేవుడు అని నమ్మి ప్రతినిత్యం మీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా తండ్రి పాటల ద్వారా మేము స్తుతించిన బిడ్డలను బట్టి వందనాలు. అదే విధంగా తండ్రి నాన్న ఇప్పుడు వాక్యం చెప్పబోతున్న నీ బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. సిస్టర్ని మీరు నిండారుగా దీవించండి. నాన్న ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, పిల్లల్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. చేస్తున్న పరిచర్య అంతట్లో ఆ బిడ్డకు మీరే తోడుగా నీడగా నాయన ఉండండి ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన ఇంకా తండ్రి అనేక స్థలాల్లో ప్రభా వెళ్ళి వాక్యం చెప్పి ప్రభా అనేక మందిని తండ్రి మీ వైపు మళ్ళించుటకు సహాయం దయచేయండి ప్రభా. నిబిడను దీవించండి, ఆశీర్వించండి. అదే విధంగా తండ్రి మా చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వించండి, అక్కర్లు తీర్చండి ప్రభా. ఎవరెవరు అక్కర్లు కలిగి ఉంటున్నారు మీరు సమస్తం ఎరిగి అయిన దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు. ప్రతినిత్యం నాన్న ఉదయ కాలంలోనే ప్రభా అయ్యా తండ్రి మేమందరం ఈ విధంగా కూడుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం అని ఎంచి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రూపా సిస్టర్ నాయన మీరు మీరు శిలువ చాటం మరుగుపరచండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా ఆ బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. మేము కూడా నాయన వాక్యాన్ని ప్రభా అయ్యా తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకుని నా తండ్రి వాక్యానుసారంగా జీవిస్తూ నీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని మరొకసారి నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దీవించండి. ఆశీర్వాదం గారిని బట్టి నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఆ వారిని దీవించండి నాయన. కొంత నెమ్మదిని ఇచ్చారని విన్నాం ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తండ్రి తిరిగి మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తూ నాయన తండ్రి మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమేన్. ఆమెన్, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానికి చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి రూపాసువాసిని అక్కగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్కగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ రూపాసువాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపర్లుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలచే ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క. ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ స్వరూప్ గారు. ఈ కాల సమయంలో కూడి వచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ మార్నింగ్. వాక్య భాగంలో ప్రార్థన చేసిన ఝాన్సీ సిస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్ గారు. వందనాలు సిస్టర్. విమలా గారికి, కాటన్ బ్రదర్ కి, ప్రసిద్ధ సిస్టర్ గారికి, రమణ వేగడి గారికి, తక్కువ మంది అన్నారు, లలిత సిస్టర్ గారు, ఝాన్సీ గొడపాటి గారు, విమలా గారు, బాబీ గారు, జాన్సన్, స్వరూప్ గారికి అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలండి. ఈ కాల సమయంలో ఒక మాట, ఈ మధ్యకాలంలో నేను ఒక పుస్తకం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. ఆ రైటర్ పేరేంటే గార్డన్ మ్యాక్డొనాల్డ్ అని. ఆయన ఒక మంచి రన్నర్ అనమాట రియల్ వరల్డ్ లో. ఆయన ఒక చక్కటి మన జీవితాల్ని, వ్యక్తిగత జీవితాల్ని, క్రైస్తవ జీవితాల్ని ఎలాగా
క్రమబద్ధం చేసుకోవాలి దేవుని సన్నిధిలోని రెసిలెన్స్ అనే ఒక మాట, రెసిలియంట్ లైఫ్ అనే దాని గురించి రాశారు. దాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా విషయాలు దేవుని సన్నిధిలో ఇంకొకసారి మనకు తెలియని విషయాలు కాదు, కానీ వాటిని పట్టుతో పెంచుకోవడానికి, దేవుడు శ్రద్ధం చేసుకోవడానికి ఆ విషయాల్లో మనసు పెట్టడానికి కృపనిచ్చాడు. మరి మీతో ఆ మాటలే పంచుకోవాలి ఉదయకాల సమయంలో అని దేవుని సన్నిధిలో మీ ముందుకు వస్తున్నాను. యేసయ్య నామంలో మరి మీ ఇక్కడ ఉన్నవారు రెసిలియంట్ అనగానే ఏమని అర్థం వస్తుంది మనకి? వాట్ డు వి అండర్స్టాండ్ రెసిలియంట్ అనగానే? తెలుగులో ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఎలాగుందో ఆ పదం తెలుగులోని చూస్తే స్థితి స్థాపకత్వం అంటారు. స్థితి స్థాపకత్వం. రెసిలియంట్ అంటే తట్టుకునే శక్తి. మామూలు మన పచ్చి తెలుగు భాషలో అయితే తట్టుకునే శక్తి. మన విశ్వాస జీవితంలో రెసిలియంట్ లైఫ్ గురించి ఈ ఉదయకాల సమయంలో ధ్యానించేటప్పుడు పరిశుద్ధ లేఖనంలో నుంచి మీకు ఎవరు గుర్తొస్తారు? అలా తట్టుకునే అన్న మాట చాలాసార్లు దేనికి గుర్తుగా ఉంటుందంటే, నన్ను అందరూ ప్రైజ్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, బాగా ప్రోత్సహిస్తున్నారు, అలాంటి టైంలో నేను తట్టుకుంటున్నాను అనే మాట ఓకే అంటారా? అది వాడచ్చు అంటారా? వాడకూడదు మేడం. వాడుకో. స్థిరత్వం అనుకుంటానండి. స్థిరత్వం అంటే మీరు చెప్పిన మాట తట్టుకునేది అంటేనే స్థిరంగా ఉండడానికి ఒక ప్రక్రియ సిస్టర్. కరెక్టే. నేను అంటున్నాను నెగిటివ్ కష్టాలతో తట్టుకునే శక్తి. అవునండి, ఓర్చుకునే శక్తి. ఓర్చుకునే శక్తి. కష్టాల్లో చేతులు ఎత్తేయకుండా, ఐపీ పెట్టకుండా, దివాలా ఎత్తేస్తే నా వల్ల కాదు, ఇంకా నాకు నీకు అంటే ఎటువంటి సంబంధం లేదు అని చేతులు ఎత్తేసే పరిస్థితి లేకుండా నిలబడ్డం, మనకిచ్చిన స్థానంలో, మనకిచ్చిన స్థితిలో, దేవుని వెంబడించే విషయంలో, విశ్వాసంలో ఆయన వెంబడించడం. మరి మీకు బైబిల్ గ్రంథంలో ఎవరు గుర్తొస్తారో అట్లాగా మనము దీని గురించి మాట్లాడుకునేటప్పుడు? జోసెఫ్ అండి, జోసెఫ్. ఒకరి తర్వాత చూడండి. యోసెఫ్ అంటే యోసేపు, ఏ యోసేపు గారు? ఓల్డ్ టెస్టమెంట్ జోసెఫ్. యోసెఫ్. ఆయన అంటే ఒక్క క్వాలిటీ అట్లా చెప్పండి, ఏం తట్టుకున్నాడు అని అట్లా. He withstand for all the situations in his life. Adverse things అన్ని కూడా తట్టుకున్నాడు. He is able to withstand. థ్యాంక్ యూ. ఇంకా ప్రసీద గారు ఏదో చెప్పాలనుకున్నారు. యాకోబు గారు మేడం. యాకోబు ఏం అంటే ఒక్క పేరు చెప్తున్నారు కదా సిస్టర్ గారు, ఒక్క లైన్. దేవునితో పోరాడి గెలిచారు ఆయన. దేవునితో పోరాడి గెలిచారు, తట్టుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇంకా యోబు సిస్టర్, యోబు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఇంకా ఆయన అల్టిమేట్ అంటే హ్యూమన్ ఎగ్జాంపుల్స్ లో. ఇంకా ఇర్మియా తల్లి ఇర్మియా అండి సిస్టర్ గారు. అండి ఎలాగయ్య గారు? ఒక చిన్న మాట ఇర్మియా చదవని వాళ్ళకి అర్థం అవడం ఒక్క మాట చెప్పు. అంటే ఇర్మియా అంటే అతను తన ప్రజల కోసం ఎంతగా నిలబడినా సరే వాళ్ళ మాట నమ్మడం లేదండి. సరికదా దేవుణ్ణి వారు విశ్వసించడం లేదు. తన్ని బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, దుఃఖ పెట్టారు, అయినా సరే తట్టుకుని దేవుని కోసం నిలబడ్డాడండి. దేవుడు ఏం చెప్పినా దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడండి. థ్యాంక్ యూ సిస్టర్. నెహెమ్యా అక్క. నెహెమ్యా చెప్పండి ఝాన్సీ గారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ మందిర గోడ కట్టే ఆ ప్రకారం కట్టే విషయంలో ధైర్యంగా నిలబడి వాళ్ళను కూడా ప్రోత్సహించాడు.
ప్రజలందరినీ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడ్డాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మోసెస్ సిస్టర్, అండి మోసెస్ ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగా తనని గొనిగి సనిగి విడిచిపెట్టినా దేవుడు అప్పగించిన పనిని వాళ్ళని అక్కడ చేర్చేంత వరకు నిలబడగలిగాడు. ఇంకా మొన్నారం అదే ఆన్ చేసుకున్నారండి సిస్టర్ గారు. అపోస్తులైన పౌలు కూడా అదే విధంగా చాలా శ్రమలు పడి దేవుని యొక్క సాక్షిగా నిలబడ్డాడు అండి. అవునండి. ఆమోస్ అండి. ఆమోస్ ఎట్లా సిస్టర్ గారు చెప్పరా? మరి ఇలాగా అనేక మంది దైవజనులు మన ముందు నడిచిన మరి ఆ పరిశుద్ధుల యొక్క జీవితాలు ఒకసారి తొంగి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే రెండో పార్ట్ ఆఫ్ లైఫ్, నాట్ ఓన్లీ వాకింగ్ విత్ ద లార్డ్ ఆల్ దేర్ లైఫ్స్, వాళ్ళ వృద్ధాప్యంలో కూడా దేవుడి కోరిక అలాగే చిగురు పెట్టి నడిచిన వాళ్ళు చూస్తే మనకి వెంటనే ఎవరు జ్ఞాపకం వస్తారు? ఇందాక శ్యామల సిస్టర్ గారు అన్నట్టు మోషే ఎస్ మిషన్ మరి దేవుడు యాక్చువల్గా మరి స్టార్ట్ చేసింది ఆఫ్టర్ 80. మరి కాలేబ్ భక్తుని చూస్తే కూడా తన 80 సంవత్సరాల తర్వాత మరి ఆ టైంలో వరకు కూడా మరి ఆయన గురించి ఒక మాట అంటాడు కదా పరిశుద్ధ లేఖనంలో, దేవుడు మరి దావీదుని ఏమన్నాడండి, తన గురించి ఏమని సర్టిఫికెట్ ఇచ్చాడు? నా హృదయానుసారుడు. మోషేనేమన్నాడు? నమ్మకస్తు, భూలోకంలో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అట్లాగే మరి కాలేబ్ గురించి ఏమన్నాడు? నిండు మనసుతో అనుసరించాడు. నిండు మనస్సుతో ఆయన దేవుని అనుసరించాడు అనే మాట ఉంది. నిండు మనసుతో మరి ఆయనని యెహోషువని మరి మిగతా 10 మందితో కూడా ఈ 12 మందిని గోత్రకర్తలను ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ వీరు ఆక్రమించక ముందు పంపించినప్పుడు వారు తీసుకొచ్చారు, మంచి రిపోర్ట్ తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా ఆయన షూస్ లో ఉండి ఆలోచించండి. ఆయన మరి యెహోషువ మంచి రిపోర్ట్ తీసుకొచ్చారు దేవుని యొక్క వాగ్దాన దేశం గురించి. అయితే మిగతా వారు ఇచ్చిన రాంగ్ రిపోర్ట్ ని బట్టి ఇశ్రాయేల్ జనం అంతా కూడా ఏడ్చి దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసి మోషేని అహరోన్ని మరి రాళ్లతో కొట్టేయాలనుకున్నప్పుడు వీరిద్దరు కూడా గుడ్డలు దించుకొని దేవుని సన్నిధిలో మరి వారిని బతిమాలినట్టుగా వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకున్నట్టుగా చూస్తాను. ఇంత చేసిన తర్వాత ఆ విశ్వాసంలో వాళ్ళంత స్థిరంగా నిండు మనసుతో దేవుని వెంబడించినప్పుడు వాళ్ళకి వచ్చిన టెస్ట్ ఇంతంత కాదేమో అని అనిపిస్తుంది. ఏం చేస్తుందంటే ఆ 10 మంది చేసిన తిరుగుబాటుని బట్టి ఆ తరం వారందరూ కూడా ఆ యొక్క 40 years ఆ ఎడారిలో ప్రయాణం చేయడానికి అక్కడ వారందరూ కూడా రాలిపోవడానికి, వారి తరం వారందరూ కూడా రాలిపోయే వరకు మరి తిరిగి నెక్స్ట్ తరం వారితో కూడా వీరిద్దరూ ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి, 40 years. అయ్యో నేను దేవా నీ అందు విశ్వాసం ఉంచాను కదా, ఇంత నిండు మనసుతో నేను వెంబడించాను కదా, మాకు వీళ్ళతో పాటు మాకెందుకు శిక్ష? వై షుడ్ బి మేము ఎడారిలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు తిరగాలి వీళ్ళతోటి అని కొంచెం కూడా డిప్రెషన్ రాలేదు వాళ్ళకి. వాళ్ళందరితో మరి ఆ టైంని ఆ ఎడారి మరి 40 years ని వాళ్ళు కూడా అనుభవించి వాళ్ళ కళ్ళు ఎదుటిగానే జస్ట్ ఇమాజిన్ ద హోల్ జనరేషన్
ఎన్నో మరి లక్షల 20 లక్షల కంటే ఎక్కువ మంది జనులు బయటకు వస్తే వాళ్ళ కళ్ళు ఎదురుగా మరి వాళ్ళందరూ రాలిపోయినట్టుగా చూస్తాం. ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ సీయింగ్ పీపుల్ లూజింగ్ దేర్ లైఫ్స్ ఇన్ ది డెజర్ట్, దేర్ ఓన్ జనరేషన్. మరి అవన్నిటిని కూడా వారు విశ్వాసం బట్టి, నిండు హృదయంతో దేవుని వెంబడించడం బట్టి, చేతులెత్తేయకుండా, నిరుత్సాహపడిపోకుండా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, మరి అలా స్థిరంగా ఉండడానికి దేవుడు వారి కృపను ఇవ్వడమే కాదు, ఆయన మరి యెహోషువతో కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఒక మాట అడుగుతున్నాడు కాలేబు. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూద్దామండి ఒకసారి. ఏ అనాకీలు, ఏ ఉన్నత దేహులు అక్కడ ఉన్నారని భయపడి, అయ్యబాబోయ్ వాళ్ళ దృష్టిలో మేము మిడతల వలె ఉన్నాం, మమ్మల్ని మరి అని భయపడ్డారు ఇశ్రాయేలు జనాంగం, అదే ప్రాంతాన్ని తన కోసం అడుగుతున్నాడు మరి కాలేబ్. 10వ వచనం నుంచి అండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేల్ అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. అంటే హీ నోస్ మనం ఆయన వ్యక్తిగతంగా ఆ 45 ఏళ్ళు 45 years హీ వాక్డ్ ఇన్ దట్ డెజర్ట్. ఇంకేమంటున్నాడు? 11వ వచనం చదవండి ఎవరైనా. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కాని వచ్చుచూ పోవుచూ నుండుటకు కాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి చదవండి పర్లేదు. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ఎప్పుడు ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఆగుదాము. అంటే కాలేబ్ గారి మరి ఆ స్టేట్మెంట్ చూస్తున్నాం. దేవుడు ఆయన గురించి చెప్పడమే కాదు, ఆయన ఏమంటే అంటే మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో వాగ్దాన దేశాన్ని వేగు చూడమని, నేటి వరకు నాకంత బలము యుద్ధం చేయటం గాని వచ్చిపోవటం నుండి కానీ నాకు ఎప్పటి ఎట్లు బలం ఉన్నది అంటే అసలు వయసుతో, ఆ ప్రయాణంతో, అంత వెయిటింగ్తో ఎక్కడ కూడా ఆయన బలము శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ తరగలేదని చెప్తూ ఉన్నాడు. ఎప్పటి అట్లే బలం ఉన్నది. మరి ఆ రోజు దేవుడు వాగ్దానం చేసిన, సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు అనుగ్రహించు, అనాకీలను ప్రాకారం అంటే ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అయితే ఆ యొక్క హెబ్రోన్, ఆ యొక్క కొండ ప్రాంతాన్ని నాకు లలిత గారు కొంచెం అన్మ్యూట్ చేసుకోరా, మనోరమణి గారు కూడా. యెహోవాకు నాకు తోడైండేలా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును అంట. అప్పుడు ఒక మాట 13వ ఎప్పుడునే కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను అంట. హెబ్రోను ఆయనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను ఎప్పుడునే అను కెనేజీయుని కుమారుడైన కాలేబు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది అంట. మనము ఇక్కడ కూడుకున్న ప్రియులు పరిశుద్ధుల్లో చాలా మందిలో సుశీల గారు మీరు కొంచెం చేసుకోనమ్మా.
చాలా మంది మరి మన ఉదయకాలం సమయంలో కూడుకుంటున్న వారికి ఐ సీ ద రెసిలెంట్ హార్ట్ ఇన్ యూ. ఆ యొక్క తట్టుకొని ప్రతి ఉదయము మరి హృదయంతో దేవుని వెదికేవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన పాదాలని ఆశ్రయించేవారు. మరి మన గ్రూప్లో ఉండడం ఎంతైనా దేవునికి మయంకరం. దేవునికి వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసే నామంలో మరి కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో ఈ తరం మా తరం వారిలో మరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళలో చూస్తే 40 years వచ్చేటప్పటికే 30-40 years వచ్చేటప్పటికే ఒక ఓల్డ్ అయిపోయే, అంటే పైకి రంగులేసుకోవచ్చు రకరకాలుగా, వి ట్రై టు ప్రజెంట్ అవర్ సెల్స్ యంగ్ అవన్నీ ఉండొచ్చేమో, కానీ హృదయాంతరంగంలో ఈ రెసిలియన్స్ తగ్గిపోతుందేమో అనిపిస్తూ ఉంది. అయ్యో చేతిలేదు, అయిపోయింది మా పని. ఇంకా చాలా మందిలో అది గమనిస్తా ఉన్నా నేను. అయిపోయింది మా పని, ఇంకా ఏదో 40 yearsకే 80 years ఫీలింగ్. శరీరం కూడా తొందరగా మరి మనకు ఆ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, అది ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. శారీరకంగా మరి ఆత్మీయంగా మనము చాలా మాటలు వింటున్నాం. వీటన్నిటినీ మరి అనుదిన జీవితంలో మనము ప్రాక్టీస్ చేయనందువల్ల చాలాసార్లు మరి ఆ రోజు ఎంత యాక్టివ్ క్రిస్టియానిటీని చూసామో ఇప్పుడంత ప్యాసివ్ క్రిస్టియానిటీని, లేకపోతే పచ్చి భాషలో చెప్పాలంటే చాలా బద్ధకంతో, నిర్లక్ష్యంతో, అలక్ష్యంతో, కంప్లసెంట్గా ఉన్న విశ్వాస జీవితంలో ఉన్నామా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. అలా లేనట్లయితే దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం. మరి క్యాలెబ్ని చూస్తాం ఎంత రెసిలియంట్గా ఆయన మరి తిరిగి ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి దాని స్వాస్థ్యముగా సంపాదించుకున్నట్టు. ఉదయకాల సమయంలో నేను చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఝాన్సీ రాణి సిస్టర్ గారు మాట్లాడే దైవజనుల కొరకు కానీ ఒక మాట వాడతారనమాట, నిండారుగా వీరిని దీవించండి అని. ఆ నిండారుగా అన్న మాట విన్నప్పుడు నాకు ఈ ఉదయకాల సమయంలో నేను చాలాసార్లు ఇట్ రియలీ ఇస్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. నిండారుగా నిండారుగా దీవించాడు నిజంగానే మన అందరినీ దేవుడు, ఇంకా దీవిస్తూనే ఉన్నాడు. వీఆర్ ఎంజాయింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్, వీఆర్ ఎంజాయింగ్ హిస్ గుడ్నెస్. అదర్వైజ్ మరి ఆయన పూర్ణ హృదయంతో తన బిడ్డలైన మనము, తన శరీరమైన సంఘాన్ని నిండారుగా నిజంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వీఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్, వీఆర్ ఎంజాయింగ్ హిస్ బ్లెస్సింగ్స్. మనము అసలు అడగాల్సిన అవసరం లేదు, అంతగా దేవుడు మన జీవితాల్లో దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాం. నాకు అప్పుడు అనిపించింది, దేవా ఈ వ్యక్తిలాగా, కాలేబ్ లాగా మా ఒక్కొక్కరి విషయంలో నా సంఘమంతా నిండు మనస్సుతో నన్ను అనుసరిస్తుంది అనే మాట మా విషయంలో నువ్వు అనగలగాలి దేవా. వ్యక్తిగత నేనే కాదు, నీ సంఘమైన మేము, ఈ చిన్న గ్రూప్ కలుసుకుంటున్న మేము, నీ సన్నిధిలో ఆ మాట పరిశుద్ధాత్ముడ మా గురించి మీరు అనగలగాలి. నిండు మనస్సుతో నన్ను అనుసరించే బిడ్డలు వీరని. అట్లాంటి గివ్ అస్ దట్ ప్యాషన్, దట్ ప్యాషన్, అలాంటి ప్రేమ నీ ఎడల మాకు అనుగ్రహించండి. కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, మరి కొంచెం మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడమైనా, మనకిష్టమైంది అది విడిచిపెట్టేయడమైనా, కొన్నిసార్లు గివ్ అస్ దట్ హార్ట్ దట్ ప్లీజెస్ యూ. నిన్ను
సంతోషపెట్టే హృదయం మనకి దేవా అని అలాంటి ప్రేయర్ సిస్టర్ గా చేస్తున్నప్పుడు నా హృదయంలో దేవుడు పెట్టాడు. ఏలి అనగానే మనకి ఏమి వస్తుంది మనసులోకి? యాజకుడైన ఏలి అనగానే మన హృదయంలో వాట్ డు వి పర్సీవ్, వాట్ డు వి రిమెంబర్, ఏం గుర్తు చేసుకుంటాం? వాళ్ళ పిల్లలు సత్ప్రవర్తనలో పెరగలేకపోయారు అని గుర్తు అని. చేసుకుంటాం. ఇంకా ఆయన దగ్గర పెరిగిన సమూయేలు మంచి ప్రవర్తనతో పెరిగాడు. మళ్ళీ అండి, థ్యాంక్ యూ. మనం యూజువల్ గా ఏమో ఎన్ని మార్కులు వేస్తామో మన హృదయంలో ఏలి గారికి నాకు తెలియదు. తన జీవితంలో మరి సిస్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ ఫెయిల్ అయిపోయాడు మిజరబుల్ గా. తన బిడ్డల్ని వాళ్ళ దేవుని ఎరగలేదని, దేవుని సన్నిధిలో దుర్మార్గంగా మరి ఆయన వారిని ఎక్కువ ప్రేమించాడని దేవుని అలాంటి మాటలు మనం దేవుని పరిశుద్ధ లేఖనాల్లో వింటాం. ఆయన యాజకుడు, వారికి న్యాయాధిపతి, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్ లో తన యొక్క వృద్ధాప్యంలో ఆ దేవుడు ఆ భక్తునికి ఒక గొప్ప తరుణం ఇచ్చాడు. సమూయేల్ని ఆయన దగ్గరికి పంపించి ఆ చిన్న సమూయేల్ని మరి దేవుని సన్నిధిలో మెంటర్ చేసి, కోచ్ చేసి, ఒక గొప్ప మరి ప్రవక్తని ఇశ్రాయేలు జనాంగానికి మరి తర్ఫీదునిచ్చే విషయంలో దేవుడు అతన్ని నమ్మి ఆ పార్ట్ని ఆయనకు అనుగ్రహించినట్టుగా చూస్తాం. సెకండ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఆ రెసిలియన్స్ ని మనం చూస్తాం. అయ్యో నేను ఓడిపోయానే, నా జీవితంలో ఫెయిల్ అయిపోయాను నా బిడ్డలను పెంచే విషయంలో అని ఆయన అక్కడ ఆగిపోలేదు. ఈ టుక్ రెస్పాన్సిబిలిటీ, అంటే తన యొక్క మరి ఆ మెంటర్షిప్ ని, తన యొక్క టైంని, తన యొక్క గైడెన్స్ ని, కోచింగ్ ని ఇచ్చినట్టుగా మనం సమూయేలు చూస్తాం. అది ఎంత మంచి దేవుడు కదా దేవుడు. చాలాసార్లు మనము ఫస్ట్ హాఫ్ ఆఫ్ లైఫ్ ఇక్కడ మనం చాలా మొదటి భాగం అయిపోయిందేమో. మేబీ వీఆర్ రీచింగ్ అవర్ లాస్ట్ లాగ్ ఆఫ్ లైఫ్. మనం బ్రతకడం మరి 5, 10, 2, 1, 20 నాకు తెలీదు. కానీ ఈ పార్ట్ ఆఫ్ ఈ ఇయర్స్ ని మనం దేవునికి మరి ఫలవంతంగా, మహిమకరంగా, దేవుడైతే హీఈస్ ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ కాదు, అనేకమైన తరుణాలు తన బిడ్డలకి ఇచ్చి, ప్రోత్సహించి, వెన్నుతట్టి, బలపరిచి నడిపించే దేవుడుగా మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈజ్ నెవర్ ఎ గాడ్ హూ జస్ట్ త్రోసేసే దేవుడు కాదు. తను ఆశ్రయించే బిడ్డల్ని లేవనెత్తి బలపరిచి తన రాజ్యంలో వాడుకునేవాడు. ఎలాంటి దేవుణ్ణి మనము క్రైస్తవులుగా ఆరాధిస్తున్నామంటే, బూడిదైపోయిన మన జీవితాలు ఆయన పాదాల దగ్గర పెట్టినా కూడా దాన్ని నూతన సృష్టిగా చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు. తన రాజ్య విస్తరణలో, వ్యాప్తిలో ఒక బలమైన పావుగా మనం వాడుకోవడానికి శక్తిమంతుడు. అది ఎంత లైఫ్ అయిపోయినా 80 అవ్వచ్చు, మనకి 70 అవ్వచ్చు, 60, 50, 40, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఈస్ రెడీ టు యూజ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఈ ఉదయకాల సమయంలో మరి మరి ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్కి ఆ టైంలో కూడా మరి వాళ్ళు మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించి, ఆశ్రయించి, వారి జీవితాల్లో, హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని వెంబడించడం మరి ఎంతో ధైర్యంతో వెంబడించారు. అయితే వాళ్ళు కూడా చాలా ఎదుర్కొన్నారని మనకు తెలుసు. మనం వి టాక్ అబౌట్ శ్రమ, వి ఓన్లీ టాక్ అబౌట్ ఇట్ మెనీ టైమ్స్. కొంతవరకు వ్యక్తిగతంగా, కొంత బయట చిన్న చిన్న మాటల వల్ల, సైకలాజికల్గా మనం ఒకసారి ఆశీర్వాదం పాస్టర్ గారు చెప్తా ఉన్నారు మనకు వాక్యంలో, మనకి వచ్చే ఒత్తిడి, మనకి వచ్చే అంత ఇట్ ఈస్ ఆల్ మోస్ట్లీ సైకలాజికల్, మానసికమైంది.
నిజంగా ఆత్మ సంబంధమైన ఆ గొప్ప పోరాటం, శరీర సంబంధంగా హింసించబడ్డం, పొడవబడ్డం, నిందించబడ్డం, అవమానించబడ్డం చాలా వెరీ ఫ్యూ పీపుల్ అండ్ టు ఎ వెరీ లిటిల్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ అవర్ లైఫ్స్. వెన్ టాకింగ్ అబౌట్ అంటే కంపారిటిజన్ గా చూసుకుంటే మొదటి శతాబ్దం క్రైస్తవులతో. అయితే ఆ సమయంలో హెబ్రీలకు రాసిన పత్రికను రాస్తున్నాడు ఆ గ్రంథకర్త. హెబ్రీలు అంటేనే ఎవరండి? అబ్రహాం. యూదులు, అబ్రహాం సంతానం, వారి వంశపు వారు, యూదులైన వారు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వారు ఒక టైప్ భయంకరమైన ప్రెషర్స్ గుండా, స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నప్పుడు వారిని రెసిలియంట్ గా ఉండమని, వారి విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవద్దని, కొట్టుకొని పోవద్దని హెచ్చరిస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. అయితే వీళ్ళు ఎలాంటి వారంటే ఫెయిల్ అయిపోయిన వారు కాదు. మొదట్లో మనం చూసిన హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి వస్తాం. అంతకు చాలా కాలం క్రితం ఇంకొక సందర్భంలో ఈ మాటలు మనం చదువుకున్నట్టు, మరి కొన్ని 2 సంవత్సరాలు అయిపోయిందేమో, నాకు గుర్తులేదు. ఒకసారి వెళ్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అందరం కలిసి తీయడానికి ఇష్టపడదాం. 10th చాప్టర్ ఒక 32 వర్స్ నుంచి చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర రీతిలో. అయితే వీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక వ్యక్తి చూచితే మీరు బాధలను అనుభవించుట 10 మందిలో 6 పరిస్థితి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. 35. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇది కాలం ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతీయు వారం కావు, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎవరికి రాస్తున్నాడు? ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక అంటే వీరికి, యూదులైన వారు, మరి వెలిగింపబడిన వారు, ఎంతో శ్రమలతో కూడిన గొప్ప, మామూలు పోరాటం పోరాడలేదంటే వాళ్ళ పాస్ట్ లో గొప్ప పోరాటంని సహించి పూర్వదినములలో జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో అవమానపడ్డారు, ఆరడిపడ్డారు. మిగతా వారితో అలాగా అవమానం పొందిన వారితో కూడా పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు, అనుభవించిన వారితో కూడా పాలివారై ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో హత్య చేయడానికి, కొల్లగొట్టడానికి, బందిపోటు చేశారనో, దొంగతనం చేశారనో కాదు వీరు జైల్లో ఉండింది. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నారని ఆయన శిష్యులుగా వారిని ఖైదీ చేసినప్పుడు మీరు భయపడలేదు, వాళ్ళని వెళ్ళి కరుణించారు. వీళ్ళ విశ్వాసం చూడండి. 34వ వచనంలో మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. వాళ్ళ విశ్వాసం ఏంటంటే వారి విశ్వాసం, మాకు దేవుడు శ్రేష్టమైంది స్థిరమైంది స్వాస్థ్యం ఇచ్చాడు, మనకి ఆ గొప్ప ఇన్హెరిటెన్స్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభునందు.
మాకిచ్చిన ఇన్హెరిటెన్స్ పేతురు అంటాడు వాడబారని స్వాస్థ్యం, ఎంతో శ్రేష్టమైన స్వాస్థ్యం. ఇప్పుడుండి రేపు లేకుండా అయిపోయేది కాదు, స్థిరమైన స్వాస్థ్యం ఇచ్చాడు. ఎరిగి అంటే డీప్ విత్ ఇన్ దే బిలీవ్డ్ ఇట్, దాని హృదయం అంతటితో కూడా విశ్వసించి వారికి ఇచ్చిన ఆస్తులు మరి ఈ చెరసాలలో ఉన్న వారి కొరకు కోల్పోవడానికి కూడా ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ ఒప్పుకోలేదు, కానీ సంతోషముగా ఒప్పుకొంటిరి అని. బాబాయ్, సంతోషంగా ఒప్పుకొంటిరి. అందుకని అంటున్నాడు, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందబోతున్నారు మీరు. ఈ స్వాస్థ్యం ఒక సైడ్ అయితే, గాడ్ ఈజ్ తన బిడ్డల కొరకు, తన వెలిగింపబడిన వారి కొరకు, తన సొత్తైన జనాంగం కొరకు స్వాస్థ్యం, నిత్య స్వాస్థ్యాన్ని సిద్ధపరచడమే కాదు, మీరు ఈ విధంగా ధైర్యం విడిచిపెట్టుకోకుండా, ధైర్యం విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది, నిరుత్సాహపడిపోయి వెనదిరిగే పరిస్థితి వచ్చింది, కాబట్టి ధైర్యం విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలంగా మీరు ఏం పొందబోతున్నారంటే గొప్ప బహుమానాన్ని పొందబోతున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే, వాగ్దానం పొందిన మీకు ఓర్మి అవసరమై ఉన్నది, మీకు ధైర్యం అవసరమై ఉంది, విడిచిపెట్టద్దు. గొప్ప బహుమానం ఉంది మీ ఎదుట ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఎరగడమే కాదు నెరవేరుస్తూ, ఆయన వాగ్దానం చేసిన గొప్ప వాగ్దానం నిమిత్తము కొంచెం ఓపిక పెట్టండి. చాలా దూరం పరిగెత్తేసారు విశ్వాసంలో. బాబా, అసలు లుక్ ఎట్ ద రన్, హౌ దే ran with all their hearts, with all their strength, with all that they had. They ran all. అప్పుడు వరకు కూడా వారు సమస్తంతో ఓర్చుకుంటూ ధైర్యంతో కోల్పోతున్నా కూడా పక్కన అవన్నీ పట్టించుకోకుండా ముందుకు పరుగు పెట్టిన జనాంగం వేరు. ఇంకొంచెం బహు కొంచెంగా ఉంది కాలం, కొంచెం దూరమే పరిగెత్తాలి, కొంచెమే ఉంది దాని కాలం. కాబట్టి ఇంకొంచెం ఉంది, వచ్చేస్తున్నాడా మన ప్రభు, ఆలస్యం చేయట్లేదు. అప్పుడే రాశాడు దేవుడు, ఇంకెంత దగ్గరగా ఉన్నాడు, చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా మనందరం కూడా ఓన్లీ థింగ్ దట్ కీప్స్ అస్ గోయింగ్ అంటే ఆయన మీద మనకున్న విశ్వాస మూలముగా గాని అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించు. మనం ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా దేవుడు రకాల సమయంలో డోంట్ లూజ్ ద రేస్, ఎంతో ఓపికతో, ఎంతో ధైర్యంతో, ఎంతో ఓర్చుకుంటూ, కోల్పోతూ కూడా మరి శ్రేష్టమైన స్వాస్థ్యం నాకుంది. కోల్పోయేది చాలా లేశం, ఇట్ వెరీ స్మాల్. వాట్ ఎవర్ వి థింక్ వీఆర్ లూజింగ్ ఇన్ దిస్ లైఫ్, ఈ లోకంలో ఏదో పోగొట్టేసుకుంటున్నాం అనుకుంటున్నామేమో యేసే నామంలో. వాట్ వీ హ్యావ్ అహెడ్, మన ఎదుట ఉంచబడిన బహుమానం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన బహుమానం, దాని బిడ్డల కొరకు ఎంతో గొప్ప బహుమానం, ఎంతో శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం. వీఆర్ నాట్ రన్నింగ్ ఇన్ వెయిన్. ఈ విశ్వాసంలో మనం పరిగెత్తుతున్నాము ఊరికేగా, అంటే ఏదో నామకే వాస్తే కాదు, ఉత్తుగా పరిగెత్తట్లేదు మనం. God has promised us so much which is beyond our understanding. మన ఊహ కందదు. అందుకే విడిచిపెట్టద్దు, వెనుదీయొద్దు, ఆగిపోవద్దు. అయితే మనం నశించుట వెనుక తీయవారం కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమే ఉన్నాం. ఊరికే అట్లా నశించుకోవడానికి మనం ఎందుకు వెనుదీయాలి? రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అంటున్నాడు. దీస్ ఆర్ ద పీపుల్. వీరికి ఈ హెబ్రీయులకు రాసిన పత్రికని
ఆ గ్రంథకర్త అడ్రస్ చేస్తున్నది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే వర్ వెరీ రెసిలియంట్ పీపుల్ టిల్ అంతవరకు కూడా ఎంతో ఓపికతో మరి వెంబడిస్తున్నవారు క్రీస్తుని. వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి వచ్చిందంటే, మీరు యూదుల్లోంచే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, వై డు యూ వాంట్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్? మనం చేసిన బలుల దగ్గర నుంచి, మనం చేసిన ఈ యొక్క మన సమాజ మందిరంలో నుంచి, మన యూద మత ఆచారంలో నుంచి ఎందుకు తొలగిపోతున్నారు మీరు? మెస్సయ్య మన నుంచే వచ్చాడు కదా, కమ్ బ్యాక్, తిరిగి వచ్చేసేయండి వీటిలోకి. అప్పుడు మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు ఫేస్ ఇంత పర్సిక్యూషన్ని మీరు పొందాల్సిన అవసరం లేదు. ఇంత శ్రమ ఇక్కడి నుంచి అక్కడి నుంచి పరిగెత్తాల్సిన అవసరం లేదు అంటే. అందుకనే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్ఠుడో, దేవదూతల కంటే శ్రేష్ఠుడని, అన్నిటికంటే అధికుడని, మన రక్షకుడని, మన ప్రధాన యాజకుడని, మోషే కంటే శ్రేష్ఠుడని, ఆయన ఇల్లు అంతటిలో కూడా మరి ఆయనే అధికారి, ఆయన నమ్మదగిన సేవకుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరి అధికారి అని, మోషే కంటే శ్రేష్ఠుడని. అంతంగారు అది పట్టుకోండి గట్టిగా అంటాడు. మరి మీ అందరు కూడా ఇలా ఇప్పుడు కొనసాగితే, యెహోషువ కాలంలో మీరు పొందలేకపోయారు ఆ యొక్క విశ్రాంతిని. ప్రభునందు మీరు విశ్రాంతిలో, యూ విల్ ఎంజాయ్ ద రియల్ రెస్ట్ ఇన్ క్రైస్ట్ అని ప్రోత్సహిస్తూ, మెల్కీసెదెక్ కంటే గొప్ప యాజకుడు మనకున్నాడని, ఎంత శ్రేష్టమైన క్రొత్త నిబంధనని దేవుడు మనకు అనుగ్రహించాడని, ఆయనే అన్నిటికంటే ఇంకేం బలి అర్పిస్తారు, మళ్ళీ ఎందుకు యూదా మతంలోకి వస్తారు? అంతకంటే శ్రేష్టమైన అన్నిటికంటే ఒక్కటేసారి ఇంకే బలి అర్పించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారే అతి శ్రేష్టమైన బలి అని, ఆయన శరీరం అనే తెర ద్వారా మనకి మరి నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని దేవుడు ఏర్పరచడని, నిష్కలంకమైన ప్రోక్షించబడిన మనస్సాక్షులతో ఆయన సన్నిధిలో మనం ప్రవేశిస్తున్నామని జ్ఞాపకం చేస్తూ, ఎంత ధైర్యం ఇచ్చాడు దేవుడు మనకి ఇప్పుడు ఆయనలో అని జ్ఞాపకం చేస్తూ, ఇంకేమంటాడంటే, ఇలాంటి టైమ్స్లో వాళ్ళకి ఎంత కష్టం అయిపోయేదంటే, సమాజంగా కూడడం అంటే రహస్యంగా కూడుకునేవారు. ఎవరికైనా తెలిస్తే ప్రాణం పోగొట్టుకునే పరిస్థితులు. అలాంటి టైంలో అంటున్నాడు, సమాజంగా కూడుకున్న మానేసేద్దు, ఒకరినొకరు రేపుకోవడం మానేయద్దు అని వాళ్ళని ప్రోత్సహిస్తూ 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వారిని ఏమంటాడంటే, మరి వారి ఎదుట వారి పూర్వీకులైన వారు ఏ విధంగా ప్రభువుని విశ్వాస వీరుల ఆ యొక్క పట్టికను చూస్తాం మనం. వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళు ఎదురుగా తీసుకొస్తున్నాడు, అంత ప్రోత్సహిస్తున్నాడు. డోంట్ స్టార్ట్, కీప్ రన్నింగ్, డోంట్ స్టాప్. ఇప్పుడు కూడా మన ప్రపంచంలో ఈ యుగంలో కూడా ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తాం. చైనా దేశంలో, రష్యాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో, నార్త్ కొరియాలో, ఇరాన్లో, మరి సిరియా దేశంలో, ఇంకా అనేక ప్రాంతాల్లో మరి ఇలాగే ఉన్నాయి పరిస్థితులు వాళ్ళకి. అయినా కూడా విడువక విశ్వాసంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొనసాగుతున్నట్టుగా చూస్తాం. ఆ విశ్వాసం అనేది ఎంత విలువైందంటే దేవుడు మనకి ఇచ్చింది. పౌలు భక్తుడు ఏం కాపాడుకుంటున్నాడంటే, నా విశ్వాసమును కాపాడుకుంటున్నాను, నా విశ్వాసమును కాపాడు. ఇట్ ఈస్ సో వాల్యుబుల్ దెన్ ఆల్ ద గోల్డ్ అండ్ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్. మనకు అనుగ్రహించిన అన్ని ఈ లోకంలో ఇచ్చిన శ్రేష్టమైన వాటికంటే పర సంబంధమైన గొప్ప ఈవి అది మనకి ఇచ్చిన విశ్వాసం. అది గట్టిగా పట్టుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దని వారిని ప్రోత్సహిస్తున్నాడు. వారిని ఎదుట లేఖనాల్లో క్రీస్తుని హెచ్చిస్తూ మహిమపరుస్తూ, ఆయన ఏమై ఉన్నాడో అసలు ఇట్ ఈస్ ఎపిటోమ్ టు సీ క్రైస్ట్ అంటే ఎంత ఆయన దైదీప్యమానమైన రూపాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని
ఆయన చేసిన యాచన, ఆయన చేసిన అర్పణ అవన్నీ కూడా మన కన్నుల ఎదుట హెబ్రీకి రాసిన గంధకర్త పరిశుద్ధాత్మ దేవుడు, బిహోల్డ్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మహిమ నుంచి అధిక మహిమలోకి మనం రూపాంతరం చెందాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆత్మదేవుడు మన ఎదుట వాక్యం మన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఎదుట ఈస్ జస్ట్ బ్రింగింగ్ అ లైవ్ క్రైస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ఎదుట ఆయన అలాగే తదేకంగా హూ ఇస్ క్రైస్ట్, ఏమై ఉన్నాడు ఆయన నాకు అని హెబ్రీయులకు గ్రంథకర్త వారికే కాదు, ఆ తరం వరకే కాదు, మన ఎదుట ఈస్ జస్ట్ లిఫ్టింగ్ క్రైస్ట్ అని మహింపరుస్తూ ఉన్నాడు. మన వంటి స్వభావం గలవాడే, రక్త మాంసంలో పాలివాడే ఆయన మరణం గల శక్తి గలవాడిని జయించేశాడు అంటూ అసలు ఎంత చక్కగా హీ బ్రింగ్స్ క్రైస్ట్ అలైవ్ అండ్ గ్లోరియస్. మన మధ్యలో ఆ మహిమ, ఆ దర్శనాన్ని దేవుడు వారి ఎదుటకు తీసుకురావడం కాదు, మన ఎదుటకు తీసుకొస్తూ వాళ్ళ ఆ విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు యుగ యుగాలలో తరతరాలలో రెసిలియంట్ గా అట్లా నిలవబడి వారు ఆయన వెంబడించిన విధానాన్ని ఆయన ఆ 11th చాప్టర్లో చూపిస్తూ వస్తూ అప్పుడు అంటాడనమాట, వాళ్ళందరినీ కూడా మరి దేవుడు ఎంతో వాళ్ళ యొక్క త్యాగాన్ని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుడు అక్కడ మెచ్చుకున్నాడు వారి ఫెయిత్ కొరకు. మనం చూస్తే 39th verse వీరందరూ తమ విశ్వాసం ద్వారా 11వ అధ్యాయం 39, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీఆర్ పార్ట్ ఆఫ్ దెమ్, వీఆర్ పార్ట్ ఆఫ్ దెమ్. అంత గొప్ప సాక్ష్యం పొందారు, కానీ మనం లేకుండా, నువ్వు నేను లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము మన కొరకు దేవుడు శ్రేష్టమైన దాన్ని ముద్దుగా సిద్ధపరిచాడు. వాళ్ళకి విశ్వాసాన్ని గట్టయు కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏమంటారు, ఆ యొక్క గొప్ప లివింగ్ ఎగ్జాంపుల్ వాళ్ళ ముందు లేకమున్నప్పుడే వీరు విశ్వాసం అంత మరి విడవక పరిగెత్తినప్పుడు మీకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు దేవుడు. కనుక మీరు వాగ్దానం ఫలము వారు అనుభవించలేదు అంటాడు. ఇప్పుడు వద్దామనండి 12వ అధ్యాయము, మనం బాగా ఎరిగిన వాక్య భాగము, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎంతడు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని వారి ఎదుటిగా ఈ లేఖన భాగాన్ని రాసి తీసుకొని వస్తున్నారు. హెబ్రీ విశ్వాసులారా, ఇంతవరకు ఎంతో గొప్ప శ్రమను అనుభవించారు, ఎంతో అవమానాన్ని అనుభవించారు, దేవుని కొరకు అన్ని కోల్పోవడానికి కూడా వెనుదీయలేదు. మీరు ఒంటరిగా లేరు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మిమ్మల్ని ఆవరించింది. దే ఆర్ జస్ట్ వాచింగ్. ద హెవెన్ ఈజ్ అవర్ స్పెక్టేటర్. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన విశ్వాసులు, మరి మన విశ్వాసం ఏ విధంగా పరిగెత్తున్నాం, మన విశ్వాసంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురిగా పెట్టుకొని మన ఎదుటిగా ఏ విధంగా పరిగెత్తున్నామని మనందరిని ఎంకరేజ్ చేస్తున్నారు అని మనల్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రోజుల్లో అంటే పరుగు పందెంలో వాళ్ళు సిగ్నల్ ఇవ్వగానే రన్ అనగానే వెంటనే, ఇప్పుడు ఏ ప్రాంతం, ఈ గ్రంథకర్త ఎక్కువగా అక్కడ జరిగే ఆ రోమా సామ్రాజ్యంలో జరిగే పరుగు పందాలు చూసిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.
వాటిని ఎగ్జాంపుల్ గా వారు కూడా ఎరిగిన వారుగా ఉన్నారు ఆ పరుగు పందాలు, కాబట్టి వాటి ఎదురుగా ఆ యొక్క దృష్టాంతాన్ని తీసుకొస్తున్నాడు. తీసుకొస్తూ ఏమంటున్నాడంటే, వాళ్ళంట స్టార్ట్ అనగానే ఆ రోజుల్లో వాళ్ళు ఏం ధరించేవారు కాదంట. వాళ్ళకి అడ్డంగా వస్తాయని వారు ఆ యొక్క వారు వేసుకున్న బట్టలు కూడా పక్కన పడేసి పరిగెత్తేసేవారంట. హిండర్ చేయకూడదు మాకు ఈ వస్త్రాలు అని. అందుకే సులువుగా చిక్కులు పెట్టే భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టేసి. చాలా భారాలు మోసుకుంటా పరిగెత్తలేము ఈ విశ్వాస జీవితంలో. ఏదైతే భారంగా ఉందో ఏసేకి అక్కడ పక్కన పెట్టేద్దాం. ఏదైనా సులువుగా అంటే ఈజీగా చిక్కు పెట్టే పాపాన్ని మరి పక్కన విడిచిపెట్టేద్దాం, ముందుకు పరిగెత్తేద్దాం ఓపికతో అంటున్నాడు. ఈ రన్నింగ్ రేస్ అయితే కొంతసేపే, కొంచెం డిస్టెన్సే, కానీ క్రైస్తవునికి రన్నింగ్ రేస్ అనేది, ఈ విశ్వాసంలో ఈ పరుగు పందెము యేసునందు విశ్వాసం ఉంచిన దాని దగ్గర నుంచి మన జీవితాంతం వరకు ఇది మ్యారథాన్. 100 meters, 200 meters, 500 meters రేస్ కాదు ఇది. ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ క్రైస్ట్. మరి మామూలు పరుగు పందాల్లో అయితే శారీరకంగా చాలా ఫిట్గా ఉండాలి, యంగ్గా ఉండాలి, తర్ఫీదు పొంది ఉండాలి ఫిజికల్గా, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ విశ్వాసం అనే పరుగు పందెంలో వయసుతో నిమిత్తం లేదు, జెండర్తో నిమిత్తం లేదు. నేను పారాలిసిస్ వచ్చినా పరిగెత్తగలను, నేను ఇంకా ఆఖరి శ్వాస వరకు కూడా పరిగెత్తగలను ఈ విశ్వాసం అనే పరుగు పందెం. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసి. చుట్టూ ఉన్న పరిస్థితులతో మనకి నిమిత్తం లేదు. అది కష్టమైన, నష్టమైన, ఆయాసమైన, నిందైన, భారమైన, ఎవరేమనుకుంటే జస్ట్ అట్లా దులిపేసేసుకోవాలి అంటున్నాడు దేవుడు. ఓపిక అవసరము. రెసిలియన్స్ అంటే ఓపికతో పరిగెత్తుతాము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే, ఊరికే పరిగెత్తట్లేదు. రన్నింగ్ రేస్ కూడా ప్రైజ్ కోసం పరిగెత్తారు ఎవరైనా. అంత స్ట్రెయిన్ చేసుకునేది, అంత కష్టపడేది బహుమానం కొరకు, గుర్తింపు కొరకు, ఫేమ్ అండ్ నేమ్ కొరకు కదా. కానీ దేవుని సన్నిధిలో ఈ విశ్వాసం అనే ఈ పరుగు పందెంలో మన ఎదుట ఉంచి ఆయన యేసుక్రీస్తు ప్రభు అని మన ఎదుటికి తీసుకొస్తున్నారు. తన ఎదుట ఉంచిన అవమానము, ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఆత్మలో చేయవలసిన డిసిప్లిన్, పరిగెత్తే విషయంలో వాళ్ళు ఎలా డిసిప్లిన్ చేసుకుంటారో వారి బాడీస్ని, మనం ఎలా డిసిప్లిన్ చేసుకోవాలంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం. క్రైస్తవులుగా ఒక నిందబడిన, ఒక మాట పడిన, చిన్నప్పుడు నాకు ఒక చాలా చాలా సెన్సిటివ్ ఉండే అనమాట. ఎవరన్నా ఒక మాట అంటే అయ్యో తల మీద కుండలు పెట్టి ఏడ్చేసినట్టుగా కన్నీళ్ళు గారిపోతా ఉండే, అంత సెల్ఫ్ లవ్. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవారు, అమ్మా ఏమి ఒక మాట పడితే చిల్లు పడిపోదు, ఏమైపోతుందన్నా అని చెప్పేవారు. ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ మీ టు ఓవర్కమ్ దట్ నేచర్ ఇన్ మీ. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం నేర్చుకోవాలి. లైట్ తీసుకో, ఏమైతుంది పడితే, పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కాదంటారు. అసలు చెడ్డవాళ్ళే పడడానికి ఎందుకు. రెసిలియంట్ అవ్వాలంటే మన ఆత్మలని బలపరుచుకోవాలి. ఎలా బలపరుచుకుంటామంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం ప్రాక్టీస్ చేయాలి. దాన్ని అకౌంట్ రాసుకొని లాకర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ టు బి ట్రెజర్డ్. అది మన దాచిపెట్టుకునే సొమ్ము కాదు అవమానం. యేసయ్య మనకి ఆ ఎగ్జాంపుల్ మన ఎదుట ఆ మాదిరిని పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. నిర్లక్ష్య పెట్టేసి, ఆ రోజుల్లో సిలువ అంటే భయంకరమైన మరి మరణం అని తెలుసు. ఓన్లీ చాలా భయంకరమైన కిరాతకులు, భయంకరమైన మరి
క్రిమినల్స్ కోసం సిద్ధపరిచిన క్రాస్ని భరించడానికి యేసయ్య అసలు ఆ క్రూసిఫిక్షన్, ఆ మరణమే నోటి మాటతో అంటే మానవుడు ఊహించలేనంత భయంకరమైన వేదనకరమైన మరణాన్ని నీ కోసం నా కోసం ఎండ్యూర్ చేయడానికి ఆయన విడిచిపెట్టలేదు. హీ వాజ్ రెసిలియంట్ టిల్ ద ఎండ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టాండింగ్ హియర్, సిట్టింగ్ హియర్, ప్రైజింగ్ గాడ్, ఎంజాయింగ్ హిస్ గుడ్నెస్. ఆయన విశ్వాసం అనే ఆ పరుగు విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే. ఆ విశ్వాసాన్ని కొనసాగించడానికి అంత అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ భయంకరమైన సిలువను అనుభవించి ఆగిపోకుండా మన కోసం సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన దాని కొరకు మనం పరిగెత్తుతున్నాం. సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేయాలి, హింసను సహించాలి. దట్ ఈస్ ద మోడల్ హి కెప్ట్ బిఫోర్ అస్. మన ఎదుట పెట్టాడు. మన క్రైస్తవ విశ్వాసము మొదలు పెట్టేదే ఆయన యందు, క్రీస్తునందు. మన ఎదుటిగా ఎంతో ఇట్ ఈస్ మ్యాగ్నిఫిషియంట్లీ మోడల్డ్ బై హిమ్. మన ఎదుట ఎంతో ఘనంగా, భీకరంగా, భయంకరమైన ఆ యొక్క విశ్వాసం అనే ఆ పరుగు పందాన్ని, ఆ విశ్వాసాన్ని కర్త అయిన వాడు ఏ విధంగా కొనసాగించాడో, ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ సిలువను సహించి మనకు అదే మాదిరిగా, అదే ఈజ్ అవర్ గోల్, నాట్ అవర్ మన పిల్లల మ్యారేజెస్, వాళ్ళ యొక్క ప్రమోషన్స్, మన సంతోషము, ఈ లోకంలో ఏం సంపాదించి అది కాదు మన గురి. విశ్వాసులకి మన గురి హీ ఈజ్ అవర్ గోల్. హీ ఈజ్ అవర్ గోల్, లివింగ్ గోల్, లైఫ్ గివింగ్ గోల్. మనకందరికి జీవం ఇచ్చినవాడు. ఎక్కడ కూడా ఆయన వెనుదీయలేదు. ఆ ఫిజికల్ పెయిన్ కానీ, ఆ సైకలాజికల్ షాక్ కానీ, ఆ భయంకరమైన హ్యూమిలేషన్ కానీ యేసయ్య వెనుదిరగలేదు అని చూస్తుంది. ఈ యొక్క మాట, ఈ ఓపికతో పరిగెత్తే అనే మాట ప్రాణ, ఆత్మ, దేహాల్ని బలపరిచిన ఆ మాట. మన లీడ్ చేసిన వారు, మన లీడ్ రన్నర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మన విశ్వాసాన్ని కర్త ఆయనే, కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయన నెంబర్ 1 మనకి మరి మాదిరి అని గుర్తు చేసుకున్నాం. ఎంత గొప్ప సాక్షి సమూహం ఉన్న ఆయనే మన గోల్. ఆయన ఆగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆగిపోలేదు. క్రైసిస్ అయినా, క్రాస్ అయినా ఆయన ఆ పరుగు పందెంలో ముందుకు కొనసాగినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప ఆనందం! తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడమే కాదు, విశ్వాసులైన మనల్ని కూడా ఆయనతో కూడా కూర్చుండబెట్టుకునే ఆ యొక్క గొప్ప మరి భూలోకములోను పరలోకంలోను సమస్త అధికారం పొందిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనతో కూడా అలాంటి పొజిషనల్ పవర్ని అనుభవిస్తూ మనము ఇంత శ్రేష్టంగా వి ఆల్రెడీ రిసీవ్డ్ సో మచ్ మోర్ దెన్ ద అప్పుడున్న విశ్వాసుల కంటే మనం ఎంతో గొప్ప శ్రేష్టమైనవి, పరిశుద్ధాత్మని, పరిశుద్ధ లేఖనాల్ని, పరిశుద్ధ సంఘం మనందరము అంటాడు. పరిగెత్తే విషయంలో ఒక్కరిని అడ్రస్ చేయట్లో మనము కూడా, ఆ రైటర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు, అప్పుడున్న హెబ్రీల్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఇప్పుడున్న విశ్వాసుల్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు. మనము కూడా వీఆర్ ఆల్ రన్నింగ్ ఏ మ్యారథాన్. ప్రతి భారం, ఎన్నో భారాలు ఆపేస్తున్నాయి. చతికిలు పడిపోయామా, ముందుకు కొనసాగుతున్నామా? మన దేశంలో ఈ స్టాన్లీ జోన్స్ గారని చాలా గొప్ప పరిచయం చేశారు. ఆయన ఒక 50 years ఇండియాలో గొప్ప పరిచయం చేశారు. మీరు చాలా మంది ఇక్కడ ఉన్నవారు దేవుని ఎంతో కాలంగా వెంబడిస్తున్నారు. ఆయన పుస్తకాలు కూడా చదివి ఉండొచ్చు. నేను చాలా చిన్న ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో అనుకుంటా, ఇన్ హిస్ ప్రెజెన్స్ అని ఆయన రాసిన ఒక పుస్తకం చదివాను.
ఒకసారి పేర్లు అటు ఇటు మర్చిపోతాను, కానీ ఇట్ వాజ్ ఎ వెరీ ఆ పుస్తకం దేవునికి దగ్గరగా చేరడానికి, నా దేవుడు ఏమై ఉన్నానికి రుచి చూడడానికి, ఆయన ఆరాధించడానికి. అది మా బావగారి దగ్గర ఉండేది ఆ పుస్తకం. నేను చిన్నప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు చదువుతూ ఉండేదాన్ని. ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం. చాలా దగ్గర తీసుకొచ్చింది దేవుడు నన్ను, నా దగ్గరికి అది ఆ పుస్తకం. అయినా లాస్ట్లో ఒక మెథడిస్ట్ మిషనరీ అనమాట. లాస్ట్లో చాలా 83 సంవత్సరాలు అప్పుడు పక్షవాయు వచ్చి కదలలేకుండా మంచం మీద ఉన్నప్పుడు ఆయన మాటలు కూడా వచ్చేవి కాదంట స్పష్టంగా. అలాంటి నోటుతోనే ఆయన ఒక పుస్తకాన్ని డిక్టేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ఆయన పుస్తకాలు, ఒకసారి చూడండి మీరు చదవగలిగేవారు. ఆయన ఆ ప్యారలైజ్డ్ లిప్స్ నుంచి చెప్పిన మాటల్ని రాశారనమాట ఒక పుస్తక రూపంలో. దాంట్లో ఒక పారాగ్రాఫ్లో ఈ విధంగా రాస్తాడు ఆయన: దేర్ ఆర్ స్కార్స్ ఆర్ మై ఫెయిత్, బట్ అండర్నీత్ దోస్ స్కార్స్ దేర్ ఆర్ నో డౌట్స్. నా విశ్వాస జీవితంలో చాలా గాయాలయ్యాయి, కానీ ఆ స్కార్స్ అంటే మీకు తెలుసు కదా, గాయమైపోయి మానిపోయిన తర్వాత ఉన్న ఆ యొక్క మరక, దాని కింద నాకు ఎక్కడ కూడా నా విశ్వాసంలో డౌట్స్ లేవు. నా జీవితం అంతా కూడా నా సమ్మతి చొప్పున క్రైస్ట్ హ్యాస్ మీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ మై బీయింగ్ అండ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ఆల్ మై లైఫ్. నా జీవితం అంతటి ప్రతి నిత్యం కూడా నేను దేవుని పరిశుద్ధాత్మనితో నేను సమ్మతించాను, ఆయన చెప్పినట్లుగా మరి ముందుకు కొనసాగాను అంటాడు. ద సాంగ్ ఐ సింగ్ ఇస్ అ లిట్ సాంగ్, నాట్ ద టెంపరరీ ఎగ్జూబరెన్స్ ఆఫ్ యూత్ that fades when middle and old age sets in with their disillusionment and cynicism. ఏమంటాడంటే, నీకు ఎప్పుడో యంగ్ టైంలో నేను యేసయ్యని వెంబడించినప్పుడు ఉన్న ఆనందం, మరి ఆ యొక్క రక్షణానందం కంటే ఎక్కువ అది ఫేడ్ అయిపోలేదు నా జీవితంలో. ఆ రక్షణానందం నా యొక్క మధ్య వయసులో, నా ముసలితనంలో నాకు అయ్యో ఏం నమ్మాను నేను, ఏం వెంబడించాననే ఒక డిప్రెషన్ లాంటిది కానీ, అనుమానం కానీ, ఒకలాంటి సినిసిజం, మూర్ఖత్వం, ఒకలాంటి పిచ్చిలాగా వస్తారు ముసలితనం, అలాంటి ఏమీ లేవు నాకు. నౌ ఐఎమ్ 83, నేను 83 సంవత్సరాలు. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టుడే అబౌట్ బీయింగ్ ఎ క్రిస్టియన్ దట్ ఐ వాజ్ అట్ 83 years అప్పుడు. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు బీ బిలాంగింగ్ టు క్రైస్ట్. క్రీస్తు వాడనగా, క్రైస్తవునిగా ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆ మంచం మీద నుంచి రాస్తున్నాడు ఆయన, పక్షవాయువు కలిగిన తర్వాత రాస్తాడు. అప్పుడు కంటే నేను ఇప్పుడు ఇంకెంతో మరి ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఐ ఫస్ట్ పుట్ మై ఫీట్ అపాన్ ద వే. ఎప్పుడైతే ఫస్ట్ ఈ పందెంలో నా పాదాలని మోపానో, నా విశ్వాసానికి కర్తయ్య వెంబడించే క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తిన విషయంలో ఇంక దగ్గరికి వచ్చేసాను, నేను ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాను అంటున్నాడు. అది ఓపిక, అది రెసిలియన్స్ సౌండ్ అట్లా వినిపిస్తుంది మన జీవితంలో. మీరు ఎప్పుడైనా ఈ వారంలో ఒక్కసారి కూర్చొని చదివేసేయండి హెబ్రీల్కి రాసిన పత్రిక. చాలా బ్యూటిఫుల్గా దేవుడు మనకి మినిస్టర్ చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. మే గాడ్ బ్లెస్సెస్ విత్ రెసిలియంట్ హార్ట్స్, రెసిలియంట్ లైఫ్. స్టెప్ బై స్టెప్, అడుగు వెంబడి అడుగు హృదయాంతరంగంలో ఆగక సాగిపోయే గొప్ప ధన్యత, భాగ్యము వాక్యం వెంటనే ఇప్పుడు వారికి, తర్వాత వినేవారికి కూడా పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించి, లెట్ హోలీ స్పిరిట్ గాడ్ ఎంపవర్ అస్, ఎంబోల్డన్ అస్, ధైర్యపరిచి, పరిశుద్ధపరుస్తూ, నూతన బలాన్ని ఇస్తూ పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ ఆ విధంగా, వయసుతో నిమిత్తం లేదండి ఈ పరుగు పందానికి. మరి లెట్స్ రన్ ద రేస్. ఏమేమి భారము, ఏమేమి సులువుగా చిక్కులు పెట్టే పాపం మనని ఆపేసిందో పక్కన పడేసి ముందుకు పరిగెత్తడానికి ఇష్టపడదాం. దేవుడి మన విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడైన ఆయన మాత్రమే చూడడానికి ఇష్టపడదాం. గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మరి చాలా చక్కని వర్తమానం అందించినందుకు. మరి క్రమబద్ధీకరించుకోవటం, తట్టుకొని నిలబడటం, స్థిరత్వం, పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలో చాలా చక్కని విషయాలు మాకు బోధించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.
మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. నిన్న ప్రసీద గారి పాపకి బాబు పుట్టాడు. దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, లలిత గారి పాపకి, సిస్టర్ లలిత గారి పెద్ద పాపకి లలిత గారి పాపకి, లలిత గారి పెద్ద పాపకి సర్జరీ అయిందండి. బాబు పుట్టాడు. పాస్టర్ మురళీ బాబాయ్ గారు లేనట్లున్నారు. పాస్టర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందాలు మరి తండ్రి మీటర్లు చొప్పున ఉంటున్నాయి, కానీ మేమైతే మా యొక్క విశేష జీవితం వరకు మీ యొక్క గురి కలిగి బాధల్లోను, కష్టంలోను, హింసలోను, రోగంలోను, దరిద్రతలోను, పరిస్థితులు ఏమైనా సరే వాటిని అధిగమించి ముందుకు సాగిపోవడానికి మరి మేఘముల వల్ల విస్తరించి ఉన్నటువంటి సాక్షి సమూహములు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని తొలగించుకొని ప్రతి భారంను భరించి సహించి జయించడానికి, అవమానం నిర్లక్ష్య పెట్టడానికి మీ కృపను మాకు ఈరోజు ఉదయకాలంలో అమ్మగారి ద్వారా ప్రసరింప చేసినందుకే మీకు స్తోత్రాలు. నిజమేనైనా ఈ లోకం అనేటువంటిది శాశ్వతము కాదు కనుక అనేక శ్రమలు కలుగుతాయి. మరి ఆనంద లోకంలో పరలోకం మందు వాటికి విడుదల కలిగి నిత్యము ఆనందంతో మీ సన్నిధిలో కొనసాగిపోవడానికి ఒక గొప్ప ఆదరణ, ఆలోచన మీరు కలిగిన వారై ఉండి మరి కొద్ది కాలము అల్పకాలంలో ఈ లోకంలో మీరు ఉండడానికి మీకు అనుకూలంగా మేము తండ్రి తయారవడానికి మీరు సిద్ధపరిచారు. అందుకని తండ్రి హెబ్రీయుల యొక్క రాసిన గ్రంథకర్తలో మరి తండ్రి వారు పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు హెచ్చరించి రాసిన విధానాన్ని అమ్మగారు చక్కగా వివరించారు. అలాగే తండ్రి ఆయన ఈ రోజు కూడా మాతో మాట్లాడడానికి మీ మాటల ద్వారా సిద్ధపరిచినటువంటి గొప్ప విషయాలను విశ్లేషణ విధంగా తండ్రి మాకు వివరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి విశ్వాసం అనేది లోకంలో ఏవేవో గొప్పగా ఉన్నాయని అనుకుంటాం, కానీ వాటన్నిటిపైన ఇది గొప్పది, లోకము అన్నిటికన్నా గొప్పదని మరి రోమిలు రాసిన పత్రికలో తెలియజేస్తుంటున్నాడు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే తండ్రి మరి సర్జరీ అయి మంచి చక్కని మరి తన తల్లికి వీడియోకి అపాయం లేకుండా మరి డెలివరీ అయినటువంటి సహోదరిని బట్టి ఆమె యొక్క బాగోగులు బట్టి మీ సన్నిధికి అప్పచెప్తున్నాం. తల్లికి బిడ్డకు క్షేమాభివృద్ధిని కలిగించండి, కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చండి, తనకు కలిగిన దుఃఖాన్ని మరవడానికి, ఆ బిడ్డ ఎదుగుదలలో ఆ తల్లి ఆనందపడేదానికి అన్ని విధాలుగా మీరు సహకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఉదయకాలాన్ని మా కొరకు అమ్మగారు ఎంతగానో సిద్ధపడి మీ సన్నిధానంలో మీ గొప్ప సంగతులను తెలియచేస్తూ మరి తండ్రి మేము ఏమి నిర్లక్ష్యం చేయాలో, ఏమి ఎంచుకోవాలో అనేటువంటి విషయంలో ఒక మంచి ఉపయోగాన్ని మాటలను ఉపయోగించారు తండ్రి. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదని తెలుసుకొని పడిన చోటు నుంచి లేచి నా తండ్రి అవమానం నిర్లక్ష్యం చేసి మీ యొక్క ఎదగాలని మీ యొక్క ఉద్దేశం ఏంటి నా తండ్రి. అలాగే బైబిల్లో ఎంతో మంది భక్తులు, విశ్వాసులు మరి ఎన్నో ఈరోజు ప్రస్తుతం ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు బలమైనటువంటి వారిలో అమ్మవారి ఇందాక మరి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మరి తండ్రి ఆ యొక్క గొప్ప యోధుడు తండ్రి మరి తన బలహీన స్థితిలో నేను బాగానే ఉన్నానని మరి మంచి ధైర్యంగా మాట్లాడినటువంటి విశ్వాసం గొప్పది నాయన. మన తండ్రి మాలో కూడా ఆ యొక్క చెదరనేటువంటి విశ్వాసం కలిగి ఆ విశ్వాసం క్రియరూపంలో ఉండి ఏదేమో తండ్రి మీకు సమీపించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఉదయకాలంన ప్రార్థన చేస్తున్నట్టు ప్రార్థన వీరులను జ్ఞాపం చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి వారి యొక్క ప్రార్థన వలన ఎన్నో విషయాలను తండ్రి మేము దాటుకుంటున్నాం. అయ్యా మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయడం వల్ల మీకు క్షేమం కలుగుతుందని చెప్పిన వాగ్దానం వారు నెరవేరుస్తున్నందుకు వారి యొక్క పరిస్థితులను కూడా ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి తండ్రి చక్కని ఈ యొక్క ఉదయకాలం మీ ప్లాట్ఫామ్ మాకు అనుగ్రహించి పాటలతో, స్థుతులతో, ఆరాధనతో, ప్రార్థనలతో, వాక్యంతో మిమ్మల్ని సంధించేటువంటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చి స్తోత్రాలైనా ఇలాంటి సమయాలను తండ్రి మేము చక్కగా పునస్కరించి సహాయం తెచ్చండి. పరిస్థితులను బట్టి వెనుక ముందు అవుతుండగా తండ్రి క్షమించమని వేడుకుంటున్నాం. అయ్యా మరి ఇంకను మరి పిల్లల విషయంలో మరి ఎంతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మరి తప్పు చేశాడా, మరి రైట్ చేశాడా అనేటువంటి విషయం చూస్తే అయ్యా అది మరి నిజంగానే తండ్రి మేము ఒకదానిపైన కాక అన్ని వాటిపైన సమపాలలో ఏం జరుగుతుందని చూసుకోవడము మా చేత కాదు. మరి తండ్రి సొలొమోను అందుకని ఆయన అందరి హృదయాలను తెలుసుకోవడం, తనిఖీ చేయడం నా వల్ల కాదు, నాకు బుద్ధి చాలదని మీ దగ్గర జ్ఞానం పొందుకొని కూడా ఆయన కూడా ఎన్నో విషయాల్లో తప్పిపోయినప్పుడు చూస్తాం. అయినప్పటికీ తిరిగి ఆయన మీ సన్నిధానం నిలబడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుని జీవితంలో జరిగే విషయాలను క్షుణ్ణంగా రాయడానికి
మరి అలాంటి పుస్తకం ఎవరు రాయలేక పరిస్థితికి మీరు ఆయన తీసుకొచ్చారు తండ్రి. మరి పడిన చోట లేపగలిగిన వాడువు, బలహీనంలో బలమునిచ్చేవాడువు, శక్తిహీనతలో శక్తినిచ్చేవాడువు, మీరు అలయక సొలయక మమ్మల్ని నిత్యము కాపాడే దేవుడువు. అందుకనే తండ్రి మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నువ్వు వినలేదా, నీకు తెలియదా అని చెప్తూనైనా ఈ మాటలను చెప్తుంటుండగా మీ కొరకు ఎదురు చూసేవారు దినదినము నూతన బలమును పొందొచ్చు, యవ్వన స్థితిని కలిగి మరి తండ్రి మరి శరీరం క్షీణించిపోతుందేమో కానీ ఆత్మలో యవ్వనము మీ సన్నిధి చేరుకునేటువంటి ఆతృత, ఆశ, ఎదురుచూపులు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. విశ్వాసం ద్వారా వీటన్నిటిని మేము చేరుకోగలమని చెప్పినటువంటి అమ్మగారి ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ పరిస్థితుల్లోనూ, టెక్సాస్లో ఉన్నటువంటి క్యాన్సర్ సహోదరుని బట్టి కూడా మీ పాసంలో జ్ఞానం చేసుకుంటున్నాం. అక్కడ పరిస్థితులను బట్టి కూడా మీ సంధానంలోకి తీసుకొని వస్తున్నాం తండ్రి. మరి అక్కడ మరి జరిగేటువంటి వాతావరణం, అమెరికా, చైనా, మరి తండ్రి హిమాచల్ ప్రదేశ్, ఈ విధంగా తండ్రి జల ప్రళయం ద్వారా ఎన్నడూ కని విని వెరగనటువంటి పరిస్థితులు అనేటువంటి అనుకుంటున్నాం. కానీ తండ్రి పూర్వకాలం నుంచి మీరు అనేక విధాల చేత మీరు తీర్పు తీర్చుకుంటూ వస్తున్నారు. మనసుకు దాన్ని గ్రహించడానికి, మనసును పెట్టడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఎక్కడ మీకు విరోధముగా లేచినటువంటి ఏ విధమైన ఆయుధమైనా, అది వర్ధిల్లదు. దేశమైనా, వ్యక్తి అయినా, సిద్ధాంతమైన, అది ఏదైనా సరే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మీరు సెలవిచ్చినారు తండ్రి. మరి మరి మీకు మించిన శక్తి లేదు, మీకు మించిన జ్ఞానం లేదు, మీకు మించినటువంటి ప్రేమ లేదు నాయన. వీటన్నిటిని మనుషులు మరి జ్ఞానం చేసుకొని, వాటిని అవగాహన చేసుకొని, గ్రహించుకొని ఈ యొక్క గొప్ప సాక్షి సమూహంలో, దృష్టాంతములలో మాలో విశ్వాసాన్ని పరిపక్వత చేసుకోవడానికి మీరు సహకరించినందుకు, ఉదయకాల అమ్మగారి ద్వారా మంచి వర్తమానం మాకు ఇచ్చినందుకు అమ్మగారికి ఆశీర్వదించండి. మరి ఎన్న ప్రతి హృదయమును కదిలించినందుకు మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి తండ్రి ఇంకాను ఈ యొక్క గ్రూప్ జూమ్ మీటింగ్ లో పాల్గొని విషయాలను చెప్పలేక మదన పడుతూ అనేక విషయాల్లో తప్పిపోయిన వారు కానీ, బాధల్లో ఉన్న వారికి కానీ మీరు సహాయం సహకరించండి. ఈ విధంగా తండ్రి మా బాంధవ్యాన్ని మీ ప్రేమలో మరి సారూప్యంలో ఎదుగుదల అవడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క చక్కని ఉద్దేశానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఏర్పాట్లో ఉన్న పెద్దలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేయండి. పరలోకమున్న మా తండ్రి, మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధం క్షమించము. శోధన లేక కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు అయింటున్నవి నాయనా. ఆమేన్. అంత్యాసనం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్యత సహవాసం కూడి వచ్చిన మన అందరి మీదను, మరి ఈ రోజు ప్రత్యేక పరిచయం చేసినటువంటి అమ్మగారి మీదను, మన అలాగే ఇత్తబడినటువంటి వాక్యం మీదను ఉంటూ మన యొక్క జీవితాలలో ఆ వాక్యాన్ని 30దంతులుగా 60దంతులుగా 100దంతులు ఫలింపచేసి అందులో స్థిరపడి ఆశీర్వాదాలు అనుభవించడానికి సహాయకరము అవును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన రూపాకకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి రూపాకు చెప్పిన మెసేజెస్ ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాబి రత్నాకరన్ టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాను. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి.